చదువయిపోయింది. ఒక సంవత్సరం అయింది. ఉద్యోగం రాలా. అప్పుడు ఏం చేత్తన్నాడంటే మీ అబ్బాయి అన్న వెంటనే మీ అమ్మోళ్ళకి ఒక క్వెషన్ వచ్చేత్తది. ఒకళ్ళంటే పర్లా. ముగ్గురంటే క్వెషన్ కాస్త పెద్ద క్వెషన్ అవుతది. ఒక 30 మందంటే క్వెషన్ కాస్త అనుమానం అయిపోద్ది. నిజంగా మీ వోడు అక్కడ హైదరాబాద్‌లో చదువుకుంటున్నాడా? నిజంగా మీ వోడు జాబ్ ట్రైల్స్ చేత్తన్నాడా ఇంతకి? లేదంటే ఇంకేమన్నా చేత్తన్నాడా? ఏం చేత్తాడు? ఏం జాబ్ ట్రైల్స్ చేయకుండా? ఇప్పుడు అనుమానం కాస్త ఏమైపోయిద్దంటే, అది కాస్త ప్లేటుల రూపంలో, గ్లాసుల రూపంలో, గ్లాసులో పెట్టే వాటర్ రూపంలో బయటకు వస్తూ ఉంటదది. ఆ టైంలో కరెంట్ బిల్లు గుర్తురాటాలు, ఆ టైంలో మోటార్ బిల్ గుర్తురాటారు, ఆ టైంలో హెల్త్ ఇష్యూస్ గుర్తురాటాలు ఇవన్నీ వస్తా ఉంటాయి. ఇవన్నీ చూసిన తర్వాత మనకేమనిపిస్తది ఇంతకి? ఒరేయ్ బాబోయ్! జాబ్ తెచ్చుకోవడం కష్టమేమో! ఆ టైంలో ఎళ్లి నాలాంటోళ్ళు ఎవరో ఫోను చేసి, "బ్రదర్ స్వార్థ పరిచర్య చేద్దామా? ఈడికి ఇలా ఉంది. నా బాధ ఎలా ఉంటే" అనుకుంటాడు. అంతే అనుకుంటారు. ఈ అన్నకి ఏం పని లేదు. ఏముంది అన్నకి ఇంకా చర్చి లేదంటే జనాలు ఇంతే. మా ఇంట్లో ఎన్ని సమస్యలున్నా ఈ అన్నకి ఏం తెలుసు ఇంతకి? చూసారా? అంటే ఏం చేస్తున్నారు ఇంతకి ఆ పర్టిక్యులర్ పర్సన్ అంటే ఇంతకి జనాల మాటలింటున్నారు.